హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక బ్యూటిఫుల్ కుచ్చు డిజైన్ కాంబినేషన్ అయితే మీకు చూపించబోతున్నానండి. ఇందుకోసం అయితే నేను యూజ్ చేసే మెటీరియల్ చూడండి. ఇవి వచ్చేసి ముత్యం రింగ్స్, ఇవి వచ్చేసి క్యాప్స్ అండి, సిల్వర్ టైప్లో ఉన్నటువంటి క్యాప్స్. ఈ బీడ్స్ని నేను ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేస్తున్నానండి. దానిమ్మ గింజల్లాగా ఉన్నాయి చూడండి. ఇవి వచ్చేసి రెడ్ కలర్లో ఉన్నటువంటి బీడ్స్ అండి. శారీ వచ్చేసి ఈ విధంగా ఉంది, అందుకనేసి నేను రెడ్ కలర్లో ఉన్నటువంటి ఈ బీడ్స్ని అయితే తీసుకున్నాను. ఇంకోటి వచ్చేసి ముత్యాలలోనే ఈ టైప్లో ఉన్నటువంటి బీడ్స్ని కూడా తీసుకున్నాను. వీటితో పాటు 3mm కాదండి, ఇవి కొంచెం 4mm బీడ్స్ ఉంటాయి. ఈ సైజులో ఉన్నటువంటి సిల్వర్ బీడ్స్ని కూడా తీసుకోండి. మరి చిన్న అయితే దీనికి కుదరదండి ఈ టైప్ కట్టడానికి, అందుకనేసి నేను కొంచెం పెద్దవి అయితే తీసుకున్నాను. ఒక సిస్టర్ కామెంట్ చేశారండి, కాటన్ థ్రెడ్ అంటే ఏంది అనేసి. ఇదైతే కాటన్ థ్రెడ్ అండి, మనం మిషన్ కుట్టుకుంటాం కదా, అది వచ్చేసి కాటన్ థ్రెడ్. ఈ థ్రెడ్ని యూజ్ చేసి మనం కుచ్చులు అయితే కడతామండి. ఈ థ్రెడ్ కూడా మనం పీకో ఏ కలర్ అయితే చేసుకొని ఉంటామో పళ్ళుకి కుచ్చులు కట్టుకోవడానికి, ఆ కలర్ అయితే తీసుకోండి, మీకు చాలా బాగుంటుంది. 2 కలర్స్లో ఉన్నటువంటి రేషియం థ్రెడ్స్ అండి. ఒకటి వచ్చేసి శారీ కలర్ ఒకటి తీసుకునేసి ఇంకోటి పళ్ళు కలర్ అయితే తీసుకున్నానండి. ఈ 2 కలర్స్ కాంబినేషన్లో రేషియం థ్రెడ్ని అయితే తీసుకున్నాను. దీంట్లో శారీ మొత్తం కూడా గోల్డ్ వేవింగే ఉందండి, అందుకనేసి నేను గోల్డ్ కలర్ జరీనే తీసుకుంటున్నాను. ఈ విధంగా మొత్తం మెటీరియల్ అంతా యూజ్ చేసేసి ఈరోజు కుచ్చులు అయితే కడుతున్నానండి. ఎలా కడతాను ఏందనేది మొత్తం కూడాను మీకు క్లియర్గా వీడియోలో అయితే చూపిస్తానండి. అంతకంటే ముందుగా మనకు ఒక నార్మల్ హెమ్మింగ్ నీడిల్ కూడా యూజ్ అవుతుంది. ఈ నార్మల్ హెమ్మింగ్ నీడిల్కి 4 వరుసల దారాన్ని చుట్టుకునేసి ఆ 4 వరుసల దారాన్ని, అంటే ఇదిగోండి ఈ కాటన్ దారాన్ని 8 వరుసలు అవుతుందండి నీడిల్కి ఎక్కించుకుంటే. 4 వరుసల దారం అనేది ఫస్ట్ వచ్చేసి మనం నీడిల్కి అయితే ఎక్కించి పెట్టుకుందాం. ఇదండి ఈ విధంగా మొత్తం 4 వరుసలు అయితే ఎక్కించి పెట్టుకోవాలండి. ఎడ్జెస్ నీట్గా ఈ విధంగా ఇప్పుడు మాకు ఇక్కడ ఫుల్ పెళ్ళిళ్ళ సీజన్ అండి, అందుకనేసి నేను వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అంత టైం ఉండట్లేదు. అందుకనేసి నేను వర్క్ జరిగేటప్పుడే మీకు ఎలా ఎక్కించుకోవాలి ఏందనేది మొత్తం కూడాను చెప్తున్నాను. చూడండి, మనం నీడిల్కి దారం ఎక్కించుకున్నప్పుడు ఇది వచ్చేసి మనకి 4 వరుసలు ఎక్కించుకున్నాం కదా, ఇప్పుడు 8 వరుసలు అయితే అయింది. లాస్ట్ మనం నాట్ వేయాల్సిన అవసరం కూడా లేదండి. ఈ విధంగా వదిలేసామంటే సరిపోతుంది. మన ప్రాసెస్ అంతా వేరుంటుందండి. ఈ ఒక్క వీడియో చూసారంటే మీరు కుచ్చులు ఏ విధంగా కట్టుకోవాలి, ఎలా చేయాలి మొత్తం కూడాను క్లియర్గా అయితే ఉంటుంది. పీకో చేసుకున్నాం కదండి, పీకో చేసుకున్న దగ్గర నుంచి ఫస్ట్ స్టార్ట్ చేయాలన్నమాట. ఈ విధంగా ఒక మార్కర్ అయితే తీసుకోండి. మార్కర్ తీసుకునేసి ఫస్ట్ ఒక మార్కింగ్ అయితే వేయండి. వేసిన తర్వాత మీ ఫింగర్ ఉంటుంది కదా, కరెక్ట్గా మీ ఫింగర్ గ్యాప్ అయితే పెట్టుకోండి. ఫింగర్ గ్యాప్ పెట్టుకునేసి ఈ విధంగా అయితే వేసేసేయండి. మళ్ళీ ఫింగర్ గ్యాప్ పెట్టేసి ఈ విధంగా మళ్ళీ ఫింగర్ గ్యాప్ పెట్టేసి ప్రతి ఫింగర్ గ్యాప్ తోటి ఈ విధంగా ఫస్ట్ మార్కింగ్ అయితే వేయండి. తర్వాత ఎలా కట్టాననేది మీకు క్లియర్గా చెప్తానండి. మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు క్లియర్గా చూసారంటే మీరు కుచ్చులు ఎలా కట్టుకోవాలి అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. పట్టు కుచ్చులతోనే కాదండి, నార్మల్ సిల్క్ థ్రెడ్స్తో అయినా కుచ్చులు కట్టుకోవడం ప్రాసెస్ అంతా సేమేను. కానీ థ్రెడ్స్ ఇవైతే పట్టు థ్రెడ్స్ అయితే ఆల్రెడీ ఫోల్డింగ్స్తోనే వస్తాయి, మనకి టైం అనేది తగ్గిపోతుంది, త్వరగా కట్టేసుకోవచ్చు. అదే మనం చుట్టుకునే థ్రెడ్స్ కానైతే ఆ ఫోల్డింగ్స్ చుట్టుకునేసరికి ఈ థ్రెడ్స్ని యూజ్ చేస్తే ఒకసారికి ఈజీగా కుచ్చులు అయితే కట్టేసుకోవచ్చు. అంతేనండి, టైం తక్కువలో మనం ఈజీగా కుచ్చులు కట్టుకోవడానికి ఈ థ్రెడ్స్ యూజ్ అవుతాయి. ఇంకోటి వచ్చేసి ఇవి ఫోల్డ్ కావండి, అంటే కర్ల్ అవుతూ ఉంటాయి కదా చుట్టుకునే థ్రెడ్స్, సిల్క్ థ్రెడ్స్, అలా ఇవి కర్ల్ అయితే ఎక్కువ కావండి. మనం 2-3 ఇయర్స్ తర్వాత చూసినా కానీ మనం కట్టినప్పుడు ఎలా అయితే ఉంటాయో అప్పుడు కూడా అలానే ఉంటాయి. మీకు ఎవరికైనా రేషం పట్టు థ్రెడ్స్ కావాలన్నా బీడ్స్ కావాలన్నా కొరియర్ చేస్తామండి. డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. చూడండి, ఈ విధంగా నార్మల్ హెమ్మింగ్ నీడిల్ని అయితే తీసుకున్నాను కదా, తీసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసి సిల్వర్ కలర్లో ఉన్నటువంటి క్యాప్ని అయితే తీసుకుంటున్నానండి. తీసుకున్న తర్వాత హార్ట్ బీడ్ని అయితే తీసుకుంటున్నాను. లిటిల్ హార్ట్ని అయితే తీసుకునేసి పైన వచ్చేసి ఒక సిల్వర్ కలర్ బీడ్ని అయితే తీసుకున్నాను. మళ్ళీ ఇంకొక సిల్వర్ కలర్ బీడ్ని కూడా తీసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ముత్యం రింగ్ని అయితే తీసుకుంటున్నానండి. ముత్యం రింగ్ తర్వాత ముత్యం బీడ్, మళ్ళీ ఒక ముత్యం రింగ్ వేసేసి లాస్ట్ వచ్చేసి మళ్ళీ ఒక సిల్వర్ పూసని అయితే తీసుకుంటున్నాను. ఈ విధంగా ఎక్కించుకోవాలండి. చూడండి, క్యాప్, హార్ట్ బీట్, 2 పూసలు, మళ్ళీ వచ్చేసి ముత్యం రింగు, మళ్ళీ వచ్చేసి ఒక ముత్యం బీడు, మళ్ళీ ముత్యం రింగు, లాస్ట్ వచ్చేసి సిల్వర్ పూస. ఈ విధంగా అయితే ఎక్కించేసేయాలి. ఎక్కించుకున్న తర్వాత
నీడిల్ని శారీ పళ్ళు కింద వైపు నుంచి నీట్గా పై వైపుకి అయితే తీసుకొచ్చేసేయాలి. ఎంతవరకు లాగాలంటే మనం ఇంత కుచ్చు కట్టుకునే దగ్గర కింద ఎంత అయితే అవసరమవుతుందో అంత ఉంచుకునేది పైకైతే లాగేసేయాలండి. లాగిన తర్వాత మళ్ళీ నీడిల్ని అన్ని బీడ్స్ లోపల గుండా ఎంతవరకు అంటే చూడండి, మనం ఇక్కడ 2 బీడ్స్ ఎక్కించుకున్నాను చూసారా, ఈ రెండిట్లో ఒకదాని లోపల గుండా మనం నీడిల్ని అయితే బయటకైతే తీసుకొచ్చేసేయాలి. ఈ విధంగా మళ్ళీ వచ్చేసి సేమ్ అండి, ఇక్కడ నుంచి మళ్ళీ సిల్వర్ పూస, ముత్యాలు ఇవైతే ఎక్కిచ్చేసేయాలి. సేమ్ సిల్వర్ పూస తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ముత్యం రింగు, మళ్ళీ ఒక ముత్యం బీడు, మళ్ళీ ముత్యం రింగు, లాస్ట్ వచ్చేసి ఒక సిల్వర్ పూస. ఈ విధంగా అయితే తీసుకున్నానండి. తీసుకునేసి మళ్ళీ నీడిల్ని శారీ పళ్ళు కింద వైపు నుంచి ఇక్కడ మార్కింగ్ చేశాను చూసారా ఫింగర్ గ్యాప్ తోటి, ఆ ఫింగర్ గ్యాప్ దగ్గరికి వచ్చేసేయాలి. వచ్చిన తర్వాత మళ్ళీ దీని లోపల గుండా ఇప్పుడు మొత్తం ముందెక్కించుకున్నాం కదా హార్ట్ బీట్, ఇంకొక లిటిల్ బీట్, ఆ రెండిటి లోపల నుంచి కూడా కిందకైతే వచ్చేసేయాలి. ఇవి దూరం ఉన్నాయి కదా, కొంచెం దగ్గరికి అయితే జరుపుకోండి, మీకు ఎక్కించుకోవడానికి ఈజీ అవుతుందండి. ఈ విధంగా వాటిలో నుంచి వచ్చిన తర్వాత నీట్గా వీటన్నిటిలో నుంచి కూడా కిందకైతే తీసుకొచ్చేసేయాలి. చూడండి ఈ విధంగా అయితే వచ్చేసింది. కొంచెం గ్రాండ్ లుక్ ఉంటుందండి, బ్రైడల్ శారీస్కి చాలా బాగుంటుంది. ఈ విధంగా బీడ్స్ ఎక్కించుకున్న తర్వాత మనం కుచ్చు కట్టుకోవడానికి ఎంతైతే థ్రెడ్ అవసరం అవుతుందో అంతవరకు ఉంచుకునేసి ఎక్స్ట్రా దారాన్ని నీట్గా కట్ చేసేసుకోవాలి. మళ్ళీ ఇదే కంటిన్యూ చేయాలండి. మళ్ళీ ఒక ఫింగర్ గ్యాప్ అనేది వదిలాను కదా, ఆ ఫింగర్ గ్యాప్ తర్వాత నుంచి కుచ్చులు కట్టుకుంటూ వెళ్ళాలి. చూడండి మళ్ళీ బీడ్స్ అయితే ఎక్కించేసాను. సేమ్ వేలో బీడ్స్ అయితే ఎక్కించుకోవాలండి. ఎక్కించుకున్న తర్వాత ఫింగర్ గ్యాప్ తర్వాత నుంచి మళ్ళీ నీడిల్ని శారీ పళ్ళు కింద వైపు నుంచి రాను చేసి మనం కుచ్చు కట్టుకోవడానికి ఎంతైతే అవసరమవుతుందో అంతవరకు లాగాలి. లాగిన తర్వాత మళ్ళీ బీడ్స్ అన్నిటి లోపల నుంచి కాకుండా ఈ విధంగా ఈ బీడ్ దగ్గర నుంచి బయటకైతే తీసుకొచ్చేసేయాలండి. తీసుకొచ్చేసి మళ్ళీ సేమ్ ఇదే పూసలను అయితే మళ్ళీ ఇటు కూడా ఎక్కించుకోవాలి. ఎక్కించేసానండి. ఈ విధంగా ఎక్కించిన తర్వాత మళ్ళీ నీట్గా నీడిల్ని శారీ పళ్ళు కింద వైపు నుంచి పై వైపుకి అయితే తీసుకొచ్చుకోవాలి. మళ్ళీ నీడిల్ని అన్ని బీడ్స్ లోపల గుండా కిందకైతే తీసుకొచ్చేసేయాలి. ఇప్పుడు ఇంతవరకే కాదండి, మొత్తం అన్ని బీడ్స్ లోపల గుండా కూడాను కిందకి తీసుకొచ్చేసేయాలండి. చూడండి ఎంత బాగుందో, చాలా హెవీ లుక్ అయితే కనిపిస్తుంది, గ్రాండ్గా ఉంటుందండి కుచ్చు కట్టిన తర్వాత కూడాను. ఇప్పుడు కుచ్చు కట్టుకోవడానికి ఎంతైతే థ్రెడ్ అవసరం అవుతుందో 2.5 ఇంచు కానీ 3 ఇంచులు కానీ అది మీరు రోజు కట్టుకుంటున్నారా, ఎప్పుడన్నా ఒకరోజు కట్టే వాళ్ళైతే కొంచెం ఎక్కువ కట్టుకోండి, ప్రాక్టీస్ లేని వాళ్ళైతే ఎక్కువ పెట్టుకోండి, ప్రాక్టీస్ ఉన్న వాళ్ళైతే తక్కువ పెట్టుకోండి. ఈ విధంగా మొత్తం అంతా కూడాను బీడ్స్ అయితే ఎక్కించేసేయాలండి. ఈ విధంగా రేషియం థ్రెడ్ ప్యాకెట్ని అయితే ఓపెన్ చేసుకోవాలండి. ఈ విధంగా మొత్తం కట్ చేసేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత థ్రెడ్ని ఏ విధంగా డివైడ్ చేసుకోవాలనేది మీకు క్లియర్గా చూపిస్తానండి. చాలామంది అడుగుతున్నారు ఎలా డివైడ్ చేసుకోవాలి రావట్లేదు అనేసి. మొత్తం ముళ్ళన్నీ కూడా నీట్గా విప్పేసేయండి. లాస్ట్ ముడి కూడా విప్పుకోవాలి. విప్పిన తర్వాత కొంచెం గట్టిగా ఈ విధంగా ఇదిలిచ్చామంటే మనకు నీట్గా వస్తుందండి. గట్టిగా ఇట్లా కనుక గట్టిగా విదిలిచ్చేసామంటే మనకి ఏమన్నా ముడిబడి ఉన్నా అది మొత్తం కూడా క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు నీట్గా డివైడ్ చేసుకోండి. మిడిల్లోకి చూడండి ఈ విధంగా అటు ఇటు హాఫ్ సమానంగా తీసుకునేసి ఈ విధంగా అయితే డివైడ్ చేసుకోవాలి. ఇది డివైడ్ చేసుకునేది మనము ప్రాక్టీస్ని బట్టి వచ్చేస్తుంది అనమాట. కొంచెం ఎక్కువ తక్కువ లేకుండా ఈజీగా చూడండి ఇప్పుడు ఎంత సింపుల్గా అయితే వచ్చేసిందో. ఇట్లాంటి టిప్స్ కనుక మనం పాటించి కుచ్చులు కనుక కట్టుకున్నామంటే త్వరగా కూడా కట్టేసుకోవచ్చు. ఈ విధంగా అయితే డివైడ్ చేసుకునేసి పక్కన పెట్టుకోవాలండి. 3 పార్ట్స్ కూడా డివైడ్ చేసుకోవాలి. 3 పార్ట్స్ అయితే అంటే లెంత్ని బట్టండి. లెంత్ తక్కువ ఉంటే 4 పార్ట్స్ అలా చేసుకోవాలి. ఇది లెంత్ అనేది బాగుంది అందుకనేసి, లెంత్ ఎక్కువ ఉంటే థ్రెడ్ అనేది విడ్త్ తక్కువ ఉంటుంది, అదే లెంత్ తక్కువ ఉంటే విడ్త్ ఎక్కువ వస్తుంది. అప్పుడు 4 పార్ట్స్ చేసుకోండి, మీకు బాగా సరిపోతుంది. ఇప్పుడైతే 3 పార్ట్స్ చేసుకున్నామంటే మనకి శారీ మొత్తానికి కూడా సరిపోతుందండి, ఇంకా థ్రెడ్ కూడా మిగులుతుంది. ఈ విధంగా 3 పార్ట్స్ చేసేసుకున్నాను. ఫస్ట్ ఒక కలర్ థ్రెడ్ని అయితే కట్టుకుంటానండి, నెక్స్ట్ వచ్చేసి ఇంకో కలర్ థ్రెడ్ని అయితే కడతాను. ఫస్ట్ ఈ కలర్ థ్రెడ్ అనేది ఏ విధంగా కట్టుకోవాలో మీకు క్లియర్గా చూపిస్తానండి. పళ్ళు మొత్తానికి కూడాను నీట్గా ఈ విధంగా బీడ్స్ అయితే ఎక్కించి పెట్టేశాను చూడండి.
నేను ఏ విధంగా అయితే చెప్పానో అదే విధంగా మొత్తం కూడాను పళ్ళు మొత్తానికి బీడ్స్ అయితే ఎక్కించేసానండి. ఎక్కించిన తర్వాత ఇప్పుడు థ్రెడ్ కట్టుకోవడం చూపిస్తున్నాను క్లియర్గా. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా బాగా అర్థమవుతుందండి. 1 or 2 టైమ్స్ చూసారంటే ఈజీగా మీ శారీకి మీరే కుచ్చులు అయితే కట్టుకోవచ్చు. నేను డివైడ్ చేసుకున్న తర్వాత థ్రెడ్ని ఈ విధంగా ఒక సైడ్ ముడి వేసి పెట్టుకున్నామంటే పోగులన్నీ పోకుండా మనకు నీట్గా కూడా ఉంటుంది ఫినిషింగ్ చూడడానికి. ఈ విధంగా పోగులు పోవు, మనకి ఇజుగు అనేది ఉండదండి. విసుగు లేకుండా మనం కుచ్చులు అయితే కట్టుకోవచ్చు. బీడ్స్ దగ్గర ఉన్నటువంటి దారాన్ని అటు ఇటు అనుకునేసి మధ్యలో రేషియం థ్రెడ్ని అయితే ప్లేస్ చేస్తున్నాను. ప్లేస్ చేసేసి గట్టిగా 2-3 ముళ్ళు అయితే వేయాలండి. ముడి అనేది కొంచెం గట్టిగానే వేసుకోండి, అప్పుడే బాగుంటుంది కుచ్చు అనేది. ముడి అనేది లూజ్గా వేసుకున్నామంటే మన కుచ్చు కూడా లూజ్ వచ్చేస్తుంది, మనం చూడడానికి అంత బాగోదండి. అందుకనేసి ముడి అనేది కొంచెం గట్టిగానే వేయండి. వేసిన తర్వాత ఎక్స్ట్రా దారాన్ని నీట్గా కట్ చేసేసేయాలి. ఒక చిన్న సింపుల్ మెజర్మెంట్ తోటి ఈ విధంగా మెజర్మెంట్ అయితే తీసుకున్నానండి. నేను ఎంత మెజర్మెంట్ తీసుకున్నానంటే టేప్ తోటి 1 గీత 2 పాయింట్లకి అయితే తీసుకున్నాను, సరిపోతుంది. అంటే 1.25 ఇంచ్ మెజర్మెంట్కి అయితే తీసుకున్నాను. తీసుకునేసి నీట్గా కుచ్చు లెంత్ని అయితే కట్ చేసేసుకున్నాను ఈ విధంగా. చూడండి, అదే విధంగా ఇంకొక కుచ్చుని మధ్యలో వచ్చేసి నేను రెడ్ కలర్ అయితే కడతానండి. దాని పక్కనే ఉన్నటువంటి టెజల్కి అయితే నీట్గా ఈ విధంగా దారాన్ని అటు ఇటు అనుకునేసి మధ్యలో రేషియం థ్రెడ్ని అయితే ప్లేస్ చేశాను. ప్లేస్ చేసేసి గట్టిగా 2-3 ముళ్ళు అయితే వేసేస్తున్నాను. చాలా సింపుల్గా అయిపోతాయండి కుచ్చులు. ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. మనం కుచ్చులు 2-3 టైమ్స్ కట్టిన తర్వాత కూడా మనకి ఫినిషింగ్ అనేది ఇలానే ఉంటుందండి. ఎన్ని రోజులు చూసినా కానీ కర్లు అవ్వడము అలా ఏం ఉండదన్నమాట. చాలా బాగుంటాయండి. మీరు ఒకసారి ఈ థ్రెడ్స్ వాడి చూడండి, మీకే అర్థమవుతుంది ఎలా ఉంటాయి అనేది. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. ఈ విధంగా మొత్తం అన్నిటికి కూడాను ఇదే విధంగా కుచ్చులు కట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ విధంగా మొత్తం కూడాను కట్టేసేయాలండి. చూడండి, మొత్తం కూడాను ఒక కలర్ థ్రెడ్ని అయితే కట్టేశాను. కట్టిన తర్వాత నాకు ఇంకా థ్రెడ్ అయితే మిగులుతుందండి. ఇది ఇంకో శారీ కట్టేటప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఎలా అయితే చెప్పానో అదే విధంగా రెడ్ కలర్ థ్రెడ్ని కూడా నీట్గా డివైడ్ అయితే చేసి పెట్టుకోవాలండి. ఇది మొత్తం కూడాను ఈ విధంగా మొత్తం ముళ్ళన్నీ విప్పేసేయాలండి. విప్పిన తర్వాత 3 పార్ట్స్కి అయితే డివైడ్ చేసుకోవాలి. ఈ థ్రెడ్స్ అయితే చాలా సిల్కీగా స్మూత్గా ఉంటాయండి. మనకి ఎంత బాగా డివైడ్ అవుతాయంటే అసలు చూడండి, ఇట్లా అంటే వచ్చేస్తాయి. మన హెయిర్ ఎంత స్మూత్గా అయితే ఉంటుందో అలానే ఉంటాయన్నమాట. ఒక చిక్కుబడ్డం కూడా అంతేనండి. మన హెయిర్ లాగా డివైడ్ చేసుకోవాలి, లేదంటే చిక్కుబడిపోతాయండి. అలా చిక్కుబడకుండా నీట్గా చిన్నగా అయితే డివైడ్ చేసుకోవాలి. ఒక పార్ట్ని అయితే తీసుకున్నానండి. తీసుకునేసి లాస్ట్ నేను చెప్పాను కదా ముడి వేసుకున్నామంటే పోగులు పోవనేసి, అందుకనేసి ముడి అయితే వేసి పెట్టేశాను. వేసిన తర్వాత బీడ్స్ దగ్గర ఉన్నటువంటి దారాన్ని అటు ఇటు అనుకోవాలి. నీట్గా అటు ఇటు అనుకున్న తర్వాత మధ్యలో రేషియం థ్రెడ్ని అయితే ప్లేస్ చేసుకోవాలండి. మనం డివైడ్ చేసి పెట్టుకున్నటువంటి రేషియం థ్రెడ్ని అయితే నీట్గా ప్లేస్ చేసుకోవాలి. నేను చెప్పేది ఎందుకంటే ఇవి పోగులు అనేవి పోతూ ఉంటాయండి. అందుకనేసి ఒక కలర్ కట్టుకున్న తర్వాత ఇంకొక కలర్ కట్టుకున్నామంటే మనకి చూడడానికి కూడా బాగుంటుంది. విసుగు లేకుండా పని అనేది త్వరగా అయిపోతూ ఉంటుందన్నమాట. గట్టిగా ముడి అనేది కొంచెం గట్టిగా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత నీట్గా ఎక్స్ట్రా దారాన్ని కట్ చేసుకోవాలి. ఒక చిన్న సింపుల్ మెజర్మెంట్ అంటే 1.25 ఇంచ్ మెజర్మెంట్ తోటి కుచ్చు లెంత్ని కూడా కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం కట్ చేసుకునేది కూడా మనం కట్ చేసిన తర్వాత కూడా ఇలానే ఉండాలండి. సగం కట్ చేయడము వదలడము అట్లా అయితే చేయకూడదు. ఒకసారి కట్ చేసామంటే మొత్తం వచ్చేసేయాలి, అలా ఉండాలండి. ఇదే విధంగా మొత్తం శారీ మొత్తానికి కూడాను కట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మీకు ఎవరికైనా రేషియం థ్రెడ్స్ కావాలన్నా బీడ్స్ కావాలన్నా కొరియర్ చేస్తామండి. డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. చూడండి, మనకి ఎక్కడన్నా బీడ్స్ కట్టేటప్పుడు బీడ్స్ కనుక జారిపోయి ఉంటే అంటే మనం ముడి వేయం కదండి. ముడి వేసే ప్రాసెస్ అయితే మన దగ్గర ఉండదు. అందుకనేసి ముడి వేస్తే నాకు ఫినిషింగ్ అయితే నచ్చదండి. అందుకనేసి ముడి అయితే వేయను. ముడి వేయకుండా ఉన్నప్పుడు బీడ్స్ జారిపోయినప్పుడు ఏం చేసుకోవాలనేది కూడా ఈ వీడియోలో చెప్తానండి. ఈ విధంగా ఒక వరుస నార్మల్ కాటన్ దారాన్ని నీడిల్కి అయితే ఎక్కించుకోవాలి. ఎక్కించుకునేసి ఒక నాట్ అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత బీడ్స్ని ఇప్పుడు హార్ట్ బీడ్ అనేది ఊడిపోయింది కదండి, ఈ రెండింటిని రివర్స్లో అయితే వేశాను. రివర్స్లో వేసేసి మనం ఈ విధంగా దానికి తగిలిచ్చేసి లాగేసామంటే బీడ్స్ అనేవి మనం ఎక్కించుకోవచ్చండి. చాలా సింపుల్గా అయితే ఎక్కించేసేసుకోవచ్చు. ఈ విధంగా చాలా ఈజీగా ఉంటుందండి. బీడ్స్ ఎప్పుడన్నా మనకు ఊడిపోయినప్పుడు ఎలా ఎక్కించుకోవాలంటే ఇదొక టిప్ అనమాట. ఈ వీడియో మొత్తం క్లియర్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, మీకు మంచి మంచి టిప్స్ కూడా ఉంటాయి.
చూడండి 2 కలర్ థ్రెడ్స్ అయితే మొత్తం శారీ మొత్తానికి కూడా కట్టేశానండి. కట్టిన తర్వాత జరీ అయితే కట్టుకోవాలి. జరీ ఏ విధంగా కట్టాలంటే ఒక నార్మల్ హెమ్మింగ్ నీళ్ళకి ఒక వరుస జరీ థ్రెడ్ని అయితే ఎక్కించుకునేసి లాస్ట్ నాట్ అయితే వేసుకోవాలి. వేసుకునేసి ఎక్స్ట్రా ఏమన్నా థ్రెడ్ ఉంటే కట్ చేసేసుకోవాలి. చూడండి ఇప్పుడు నీడిల్ని కుచ్చు బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్కి అయితే తీసుకొచ్చేసేయాలి. తీసుకొచ్చేసి 3 రౌండ్స్ అయితే చుట్టుకోవాలండి. ఈ 3 రౌండ్స్ అనేది మనం ఇంకా 4 రౌండ్స్ ఎక్స్ట్రా అయినా చుట్టుకోవచ్చు. మనకు జరీ ఎక్కువ కావాలంటే కొన్ని ఎక్కువ రన్స్ అయితే చుట్టుకోండి. జరీ తక్కువ కావాలంటే 3 రౌండ్స్ చుట్టుకున్నామంటే నీట్గా సరిపోతుంది. చుట్టుకున్న తర్వాత నీడిల్ని కొంచెం అలా కుచ్చేసి 2 రౌండ్స్ వేసేసి లాగేసామంటే నాట్ అయితే పడిపోతుంది. మళ్ళీ నీడిల్ని అదే కుచ్చు లోపల గుండా కిందకైతే తీసుకొచ్చేసేయాలి. ఎందుకంటే జరీ పోగులు కనపడకుండా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసుకోవాలండి. మనం కుచ్చు కట్టినప్పుడు ఈ విధంగా బాల్ షేప్ అనేది రావాలి. కుచ్చుకి ఈ బీడ్స్కి మధ్యలో ఈ బాల్ షేప్ ఉండే విధంగా కనుక ఉంటే చాలా బాగుంటాయండి కుచ్చులు. నీట్గా కుచ్చునైతే ఈ విధంగా అనుకునేసి మళ్ళీ నీడిల్ని బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్కి అయితే తీసుకొచ్చేసేయాలి. తీసుకొచ్చేసి ఈ విధంగా 3 రౌండ్స్ అయితే చుట్టుకోవాలండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా కొంచెం అలా కుచ్చేసి 2 రౌండ్స్ వేసేసి లాగేసామంటే నాట్ అయితే పడిపోతుంది. నీడిల్ని యూజ్ చేసేసి మనం జరీ కట్టుకున్నామంటే ఫినిషింగ్ కూడా బాగుంటుందండి. పోగులు కనపడకుండా ఎలా ఉండాలంటే నీడిల్నే యూజ్ చేయాలి. నీడిల్ని యూజ్ చేసేసి కుచ్చు ఈ జరీ కట్టామంటే ఫినిషింగ్ బాగుంటుంది. మన జరీ కట్టినటువంటి పోగులు కూడా కనపడవండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. శారీ మొత్తానికి కూడా జరీ కట్టడం కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది.